నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు విశ్వనాథ్పేట దగ్గర దెబ్బతిన్న పాత హైవే కొట్టుకుపోయిన తార్ రోడ్డు దెబ్బతిన్న నిర్మల్ ఆదిలాబాద్ ప్రధాన రహదారి देखो ये हाल है थोड़ा कट गई अरे नंदन जाने वाली रोड पूरा नंदन रोड है देखो पूरा रास्ता जाम है इधर थोड़ा कट गई భారీ వర్షానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాకపోకలు బంద్ అయ్యాయి. తిమ్మాపూర్ నుంచి గొల్లమాడకు వెళ్లే దారిలో రోడ్డు పూర్తిగా తెగిపోయింది. దీంతో అటుగా వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ రోడ్డు మార్గంపై ఆధారపడిన గొల్లమాడ గ్రామస్తులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయంగా కుంటాల మండలం మీదుగా గొల్లమాడకు వెళ్లాలని అధికారులు సూచించారు. మా ప్రతినిధి సారంగపాణి జాయిన్ అవుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఉమ్మడి ఆదిలాబాద్ ప్రధానంగా నిర్మల్కి సంబంధించి ఏజెన్సీ ఏరియాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. కొండవాగులు దాటుకుని వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎక్కువగా కనపడుతుంది. ఆయా ప్రాంతాల్లో పరిస్థితి ఎట్లా ఉంది సారంగపాణి? ఎట్లాంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు ప్రజలు ఇబ్బంది పడకుండా? చక్రి, నిర్మల్ జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. ప్రస్తుతం మనం నిర్మల్ జిల్లా మంజులాపూర్ వద్ద ఉన్నాం. మంజులాపూర్ వద్ద పలు ఇళ్లలోకి నీళ్లు వచ్చిన పరిస్థితి. ఇక్కడ మంజులాపూర్ చెరువు నాలాలు సక్రమంగా లేకపోవడం మూలంగా ఆ నీళ్లు ఈ కాలనీని ముంచెత్తాయి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇక్కడ కొన్ని షాపులకు సంబంధించిన షట్టర్లు పూర్తిగా నీటిలో మగ్గిపోతున్నాయి. నిన్నటి నుంచి పలు కాలనీలు వరద నీరు చుట్టుముట్టింది. ప్రస్తుతం మంజులాపూర్ కాలనీకి సంబంధించిన రెసిడెన్షియల్ ఏరియా ఏదైతే ఉందో అది పూర్తిగా రాకపోకలు అటువైపు వెళ్లాల్సిన వాళ్ళకి రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. ఇంకా నిర్మల్లో వర్షం దంచి కొడుతూనే ఉంది. ఇటు నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వెళ్ళే జాతీయ రహదారి పైన కొన్ని చోట్ల చెట్లు బండరాళ్ళు విరిగిపడ్డాయి. మరోవైపు నిర్మల్ విశ్వనాథ్పేట ఏరియాలో పాత జాతీయ రహదారి పూర్తిగా దెబ్బతినడంతో వన్ సైడ్ నుంచి రాకపోకలు కొనసాగిస్తున్నారు. మరోవైపు కామారెడ్డిలో కురిసిన భారీ వర్షాలకు అక్కడ రోడ్డు దెబ్బతిన్న నేపథ్యంలో జాతీయ రహదారి పైన భారీ వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేసిన పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. ముఖ్యంగా ఇటు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన రహదారి, కామారెడ్డి మీదుగా వెళ్లాల్సిన రహదారి మూసివేసిన నేపథ్యంలో నిర్మల్ జిల్లాలోని కొండాపూరు ప్రాంతం నుంచి డైవర్ట్ తీసుకొని అటువైపు కరీంనగర్, జగిత్యాల మీదుగా కరీంనగర్ జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్ళాలని సూచించిన పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు, వర్షం కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటు కొన్ని వాహనాలు నీటిలో మగ్గిపోతున్న పరిస్థితి అయితే మనం విజువల్స్లో చూసుకోవచ్చు. అయితే జాతీయ రహదారి పైన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటు హైదరాబాద్కి వెళ్లాల్సిన భారీ వాహనాలను అటు ఆదిలాబాద్ జిల్లాలోని పిప్పర్వాడ టోల్ ప్లాజాతో పాటు ఇచ్చోడలోని దేవుల్ నాయక్ తండా వద్ద, కుట్టి ఏరియా జాతీయ రహదారి వద్ద, అదేవిధంగా రోల్ మామిడా టోల్ ప్లాజాతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వాహనాలని నిన్నటి నుంచి నిలిపివేసిన నేపథ్యంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు నిర్మల్ జిల్లా కేంద్రాన్ని వరదలు ముంచెత్తాయి. చాలా కాలనీల్లోకి ఈ విధంగా వరద నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు, ఐచర్ వాహనాలు ఏవైతే ఉన్నాయో అందులో వాహనాల్లో పూర్తిగా నీటిలో ఉన్న పరిస్థితి. అటువైపు ఉన్న ఇళ్ళ వాళ్ళు మాత్రం ఇటువైపు రాలేని పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే నాలాలు ఉప్పొంగిన నేపథ్యంలో వరద నీరు కాలనీలను ముంచెత్తింది. అయితే నిన్న రాత్రికి భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన నేపథ్యంలో కాలనీలు పూర్తిగా నీటిలో మగ్గిపోయాయి. అయితే ఉదయం కాస్త తేరుకున్నాయన్న కాలనీలు ఇప్పుడు మళ్ళీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఈ విధంగా వరద నీరు కాలనీలను చుట్టుముడుతుంది. మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు, వాహనాలకు సంబంధించి అంత పెద్ద మొత్తంలో ఇట్లా వరదలు వచ్చి ముంచెత్తుతున్న పరిస్థితి. ఇటు ప్రాజెక్టులు సైతం నిండుకుండాలని తలపిస్తున్నాయి. అది ఇటు ఎస్ఆర్ఎస్పి నీటిని విడుదల చేసిన నేపథ్యంలో గోదావరి కుర్రి మునుపల్లి వద్ద గోదావరి కుర్రులో పశువుల కాపరి నిన్నటి నుంచి చిక్కుకుపోయాడు. అక్కడ పశువుల కాపరిని రక్షించడం కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలో దిగాయి. జిల్లా యంత్రాంగం, జిల్లా ఎస్పీ, అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఇక్కడే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్న పరిస్థితి. అయితే గోదావరి వరద పెరుగుతున్న నేపథ్యంలో అతన్ని కాపాడేందుకు సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది. దీంతోపాటు నిర్మల్ జిల్లాలో వర్షం దంచు కొడుతున్న నేపథ్యంలో అతన్ని సేవ్ చేయడం ఇప్పట్లో జరిగే పని కాదని తెలుస్తుంది. ఇంకా
చాలా చోట్ల లో లెవెల్ వంతెనలు కొట్టుకుపోవడం, రోడ్లు దెబ్బతిన్న నేపథ్యంలో గ్రామాలకు జిల్లా కేంద్రానికి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నాలాలు ఉప్పొంగుతున్నాయి, పట్టణంలోని కాలనీలు జలమయం అవుతున్నాయి. ఇటు జిఎన్ఆర్ కాలనీ ఎప్పుడు మునుగుతుందో అనే ఆందోళన సైతం ఉంది. ఎందుకంటే ఇటు ఎస్ఆర్ఎస్పి గేట్లు విడుదల చేసిన నేపథ్యంలో ఆ బ్యాక్ వాటర్ స్వర్ణ వాటర్ను వెళ్ళనియాయి. స్వర్ణ గేట్లు సైతం 2 ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో ఆ బ్యాక్ వాటర్ వల్ల జిఎన్ఆర్ కాలనీ ప్రమాదం ఉంది. అయితే ఇక పలు ప్రాంతాల్లో చెరువులు, కుంటలు ఉప్పొంగి నిండుకుండం తలపిస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఒక ఆందోళన అయితే నిర్మల్ జిల్లా జనంలో కనిపిస్తుంది. మనం ప్రస్తుతం విజువల్స్లోనైతే చూసుకోవచ్చు. ఎక్కడ చూసినా ఈ విధంగా నీరే కనిపిస్తుంది. పూర్తిగా జలమయమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది.